నమస్తే. మన ఆలోచనలో భాగంగా ఒక విషయాన్ని చూద్దాం. నిజాయితీగా సంపద లేకుండా జీవిస్తున్నామని వారు ఇతరుల ఆస్తి ఆచరణల విషయంలో వేలెందుకు పెడుతున్నారు? అసలు వేలు పెట్టే ముందు వాళ్ళే నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం వల్ల మీరెందుకు తృప్తిగా జీవిస్తలేరని ఆలోచించలేకపోతున్నారు. అయితే నిజాయితీగా ఉంటున్నానని అనుకున్నప్పుడు వారి విలాసాలను చూసి మనసు ఎందుకు విరుగుతుంది? నీ మనసుకి వారు బెంజ్ కార్ ఎక్కితే నీకెందుకు బాధ? అరే నేను ఎందుకు కారు ఎక్కలేకపోతున్నానే, ఆ అవకాశం నాకెందుకు రావట్లేదే అని ఎందుకు అనుకుంటున్నావు? అసలు నువ్వే కదా నిర్ణయించుకున్నావు నా వల్ల అవ్వద్దా కాదా అని. నువ్వే కదా నిర్ణయించుకున్నావు నా పరిస్థితి ఇంతే అని. నువ్వే కదా భయపడ్డావు నా స్థాయి ఇదే అని. సరే 18 ఏళ్ళ స్కూల్కి వెళ్ళేప్పుడైనా అనుకున్నావా నేను ఫస్ట్ రావాలని, చదువుకుంటే ప్రపంచ జ్ఞానం తెలుస్తుందని? లేదే, ఎందుకులే పాస్ అయితే సరిపోద్ది అని. ఎప్పుడైనా ఖాళీ సమయంలో అసలు ఆ సమయాన్ని ఎక్కడ కేటాయించాలని ఆలోచించావా? అందరూ ఎలా అభివృద్ధి చెందుతున్నారు? సరే చివరికి ఒక న్యూస్ పేపరు, ఒక టీవీ న్యూసో ఏ విధంగానైనా సమయాన్ని కేటాయించావా? లేదు. ఆ టీవీల్లో వచ్చి అర్ధాంతరంగా అరిగిపోయే అందాలను చూస్తూ ఆనందిస్తుంది. న్యూస్ పేపర్లో అయినా ఆ సినిమా పేజీ తప్ప మిగతా ఏదైనా చదివావా? అసలు ఒక స్టాక్స్, ఒక కంప్యూటర్స్, అసలు నీకంటూ ఏమైనా నైపుణ్యాన్ని పెంచుకున్నావా? సరే చదువు విషయంలో కాదు, ఒక ఆట పాట సంగీతం ఏదైనా ప్రత్యేక విషయాలలో నీకంటూ ఏది నైపుణ్యాన్ని పెంచుకోలేదు. కేవలం రాత్రి వరకు తిరిగావు, వచ్చావు, పెరిగన్నంతో తిన్నావు, పొద్దెక్కేదాకా పన్నావు. మరి నేను పడుకున్న పట్టె మంచం, గుడిసె, రాజమహల్ లాగా ఎప్పుడు మారుద్ది? ఎలా మారుద్ది? అసలు మారుద్దా లేదా అని పక్కకు పెడితే కలైనా కన్నావా? అసలు నేను రాజమహల్లో పడుకుంటా, రాజమహల్లో ఉండాలని కలైనా కన్నావా? లేదు. అసలు చివరాఖరికి వస్తే నీ వల్ల కాదనుకున్నావు. సరే అప్పు చేసి అరేబియా అయినా పారిపోదాం అనుకున్నావా? 5 రాళ్ళు సంపాదించాలని అనుకున్నావా? లేదు. సరే పర్లేదు అనే ఆలోచన మాని ప్రయత్నం చేయడం ప్రారంభించు. హట్సాలే పరిగెత్తు జరా. జై హింద్.